వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ఒక ప్లేట్ గార్నిష్ చూపిస్తున్నాను. సో క్యారెట్లో ఒక ఫ్లవర్ షేప్లో అనమాట. దీన్ని మనకు బడ్లా కనిపిస్తుంది, ఫ్లవర్లా కూడా వస్తుంది అనమాట. సో దాన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. సో కొంచెం లావుగా ఉన్న క్యారెట్ తీసుకోవాలి. మొత్తంగా మనం పీల్ చేసుకుంటాం. తర్వాత మనకు కావాల్సిన సైజ్ అలాగే కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఇలా వస్తుంది. దీన్ని మనం కొంచెం ఇలా కట్ చేసి తీసేస్తే ఇది కొద్దిగా ఓవర్లాప్ అవుతుంది అన్నమాట పక్కకు. ఓకే, నెక్స్ట్ మనం ఇది కొంచెం తగ్గించేసుకొని దీని మధ్యలోంచి మళ్ళీ ఇలా ఇక్కడికి వస్తుంది. ఇది కూడా సో దీన్ని కొంచెం పైకి చూపించాలనుకుంటే దాని ముందర ఉన్న దాన్ని కొంచెం మనం ఇలా తగ్గించేసి ట్రిమ్ చేసుకోవాలి. రైట్, దీన్ని స్టార్టింగ్లో కాకుండా దీనికి కొంచెం లోపల నుంచి వచ్చింది. నెక్స్ట్ పెటల్ ఇక్కడ కాకుండా కొంచెం లోపల నుంచి వస్తుంది అన్నమాట. ఇక్కడ ఇక్కడ వచ్చేస్తుంది మనకు. ఇది కూడా ఇలా నెక్స్ట్ మళ్ళీ ఇది లేవల్ చేసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ పెటల్ మనకు స్మూత్గా కనిపించడానికి ఈ ఏరియాని కూడా మనం ట్రిమ్ చేసుకోవాలి. తర్వాత దీని మధ్యలోంచి కొంచెం ఓకే, కొంచెం అలా క్యారెట్ను టర్న్ చేస్తూ చేతిలో మారుస్తూ ఒక్కొక్క లేయర్ని మనం అలా ఓపెన్ చేసుకుంటూ పోవాలి. ఇది వాటర్ మెలన్స్ కానీ లేకపోతే పంకిన్స్ పైన చేయడానికి డిజైన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అక్కడ పెద్ద డిజైన్లో. సో ఒక ఫ్లవర్కి టోటల్గా మనం పెటల్స్ అన్నీ కూడా ఇదే షేప్లో చేసి అరేంజ్ చేయొచ్చు. అది బాగా కనిపిస్తుంది, అది కూడా చూపిస్తాను ఒకసారి. ఇదంతా మనం ప్లేట్ గార్నిష్కి ఎక్కడైతే మనం వాడుకోవాలనుకుంటున్నామో దానికోసం వన్ సైడ్లో చేసుకున్న డిజైన్ నేను ఇలా చూపిస్తున్నాను. సైజ్ అనేది కొంచెం మెల్లిగా తగ్గుకుంటూ రావాలి పెటల్స్ మనం ముందుకు వస్తున్నప్పుడు. ఇది బీట్రూట్ పైన చేసుకోవచ్చు, తర్వాత రాడిష్ పైన చేసుకోవచ్చు. ఇంకా మనకు నూలుకోలని మనకు సీజనల్గా దొరుకుతాయి, రెడ్ రాడిష్ అని కూడా దొరుకుతుంది, వాటిపైన కూడా చేసుకోవచ్చు. అంటే కొంచెం పెద్ద సైజు మనకు కనిపించినప్పుడు వాటిలో కూడా మనం తయారు చేసుకోవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లలో వస్తాయి మనకి. చిన్న చిన్నగానే ఉంటుంది టెక్నిక్ అనేది మనకి. దాన్ని కొంచెం క్యాచ్ చేసి ఆ నైఫ్తో కరెక్ట్గా మనం మూమెంట్ ఇచ్చామనుకోండి, ఆ డిజైన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మనకు.
ఓకే, సో వీటిని తర్వాత మనం ఒక్కొక్క లేయర్ని ఇలా జాయింట్గా కలిపేస్తూ సైడ్లోంచి ట్రిమ్ చేసుకుంటే అది కూడా కొద్దిగా ఎలివేట్ అవుతుంది. సో అన్ని ఎడ్జెస్ ఒకసారి అలా తీసేసుకుని చూడండి షేప్ ఎలా వచ్చిందో. ఓకే, మామూలుగా మనము గోధుమ కంకి చూస్తే ఎలా ఉంటుంది, ఒక దానిపైన చాలా ఓవర్లాప్ చేసినట్టుగా అలా వస్తుంది అనమాట. సో ఇది డిస్ప్లే పెట్టేటప్పుడు ఇది కొద్దిగా మనం ఫ్లాట్గా చేసేసుకుని నిలబెట్టాలి అనుకుంటే ఇక్కడ టూత్పిక్ లేదా కబాబ్ స్టిక్స్ పెట్టేసి ఇలా నిలబెట్టేసేయచ్చు. సో ఇలా పెట్టేసుకోవాలనుకున్నప్పుడు మధ్యలో మనకి ఇలా డిజైన్ పెట్టేసి చుట్టూతా ఇంకేదే వేటితో అయినా మనం వెజిటేబుల్స్తో ఇంకా గార్నిష్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్గా నేను కీరా, జస్ట్ దాన్ని ఇంకొంచెం హైలైట్ చేయడానికి అంతే, మనం తీసుకునే ప్లేట్ని బట్టి సో వీటిలో చెర్రీ టమాటో, దీన్ని కూడా ఒక ఫ్లవర్లా చూపిస్తున్నాం మనం మధ్యలో పెట్టేసి. ఓకే, సో ఇలా సింపుల్గా మనం హ్యాండ్ని ఆ మూమెంట్తో కరెక్ట్గా చేసుకుంటే అందమైన డిజైన్స్ మనకి ఈజీగా వచ్చేసి ట్రై చేస్తుండండి. మీరు కూడా ఈ కార్వింగ్లో మంచి ఎక్స్పర్ట్ కావచ్చు.